నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదంలోనే మృతి చెందారని ఏలూరు రేంజ్ ఐజీ క్లారిటీ. కడియం పల్లా మాటల యుద్ధం. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి బ్రేక్. కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్. ఈ అంశాలకు సంబంధించి ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి, వరంగల్ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి అజీం, విజయవాడ నుంచి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజమండ్రి శ్రీరామూర్తితో ఇంటరాక్ట్ అవుదాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ప్రవీణ్ పగడాల గత నెల 24వ తేదీన మృతి చెందారని తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించుకుని కేసు దర్యాప్తు చేస్తామన్నారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే వరకు దారి పొడవునా సీసీ ఫుటేజ్ సేకరించినట్టుగా చెప్పారు. ఫోన్లో మాట్లాడిన వారందరినీ విచారించామన్నారు. కుటుంబ సభ్యులను కూడా విచారించినట్టుగా చెప్పారు. పోస్ట్ మార్టం వీడియోగ్రాఫ్ ద్వారా లిక్కర్ సేవించినట్టుగా నిర్ధారణ అయిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్టుగా నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, సో ఏలూరు రేంజ్ ఐజీ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. సో గత కొన్ని రోజులుగా ఎంత భారీ ఎత్తున ఇష్యూ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజుతో పులి స్టాప్ పడ్డట్టేనా? చూసినట్లయితే ఈరోజు ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య జరిగిందని అనేక అనుమానాలు, అనేక అపోహలు మనం చూసాం. గత 2 వారాల్లో అనేక క్రైస్తవ సమాజంలోని అనేక మంది పాస్టర్లు కూడా అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే దర్యాప్తు 2 వారాల్లోనే పూర్తి స్థాయిలో పోలీసులు తేల్చారు. విచారణ సమగ్రంగా టెక్నికల్ గా అంశాలన్నీ తీసుకుని పూర్తి చేశారు. అయితే ప్రవీణ్ పగడాల ఒక మృతి, అనుమానాస్పద మృతి, అది యాక్సిడెంట్ గానే జరిగింది, ప్రమాదవశాత్తు జరిగింది, ఆయన ప్రమాదంతో చనిపోయాడని చెప్పి అనేక సాంకేతిక అంశాలతో కూడిన దర్యాప్తు అంశాలన్నీ కూడా ఈ రోజు మీడియా సమావేశంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఇక్కడ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తో కలిపి, అలాగే ఏదైతే టీమ్ చిట్ బృందం ఉందో డిఎస్పీ దేవకుమార్, అలాగే శ్రీకాంత్లతో కలిపి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఆ రోజు 24వ తారీఖు ఎప్పుడైతే ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్ లో తన ఇంటి దగ్గర నుంచి ప్రవీణ్ పగడాల ఎలాగ బైక్ బుల్లెట్ తో బయలుదేరారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ టోల్ గేట్లు దాటారు, టోల్ గేట్లు దాటినప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన 3 చోట్ల మద్యం దుకాణాల దగ్గర మద్యం కొనుగోలు చేయడం, అలాగే కేసర దగ్గర ఆయన వేగంగా వచ్చి రోడ్డు పక్కన పడిపోవటం, అప్పటికి ఆ బైక్ ఏదైతే బుల్లెట్ ఉందో బుల్లెట్ హెడ్ లైట్ పగిలి ఉండడం, ఇవన్నీ అంశాలు కూడా అలాగే విజయవాడ చేరుకున్న తర్వాత విజయవాడ రామవరపురం జంక్షన్ లో అక్కడ చాలా సేపు ఉండిపోవడం, అక్కడ ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ ఆయనతో మాట్లాడడం, ఆయన్ని అరెస్ట్ చేసుకోమని తిరిగి బయలుదేరిపోవడం. అయితే అప్పటికి ప్రవీణ్ పగడాలనే విషయం అక్కడ ఎవరికి కూడా తెలియకపోవడం. మొత్తం ఈ ఎపిసోడ్ లో చూసినట్లయితే సికింద్రాబాద్ నుంచి ఇక్కడ రాజమండ్రి కొంతమూరు ప్రమాదం జరిగిన సంఘటన వరకు కూడా దాదాపు 400 సీసీ ఫుటేజీలను సేకరించారు. అందులో ప్రధానమైన సీసీ ఫుటేజీల్లో చూసినట్లయితే ఆయన గడిగడికి, అంటే ప్రతి నిమిషం కూడా ఆయన ఎక్కడెక్కడ ఎలాగలాగా టోల్గేట్లు దాటారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ విధంగా మద్యం కొనుగోలు చేశారు, లేదా ఫోన్ పేమెంట్లు చేశారు, అన్ని అంశాలని కూడా చాలా కూలంకషంగా వారు విచారణ నివేదికలో పేర్కొన్న పరిస్థితి. ఐజీ ఇక్కడ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఇది ఎఫ్ఎస్ఎల్ నివేదిక, పోస్ట్ మార్టం నివేదికని మొత్తం అంతా చేసుకున్న తర్వాత, మొత్తం సాంకేతిక పరంగా అంతా అధ్యయనం చేసిన తర్వాత, సాంకేతికంగా అంతా విశ్లేషణ చేసిన తర్వాత అది సెల్ఫ్ మేడ్ యాక్సిడెంట్ గా, అంటే స్కిడ్ అయి బైక్ దూసుకుపోయింది. ఆయన పువ్వురు టోల్ ప్లాజా దాటించిన తర్వాత కొంతమూరుకు వచ్చేటప్పటికి అక్కడ రోడ్డు కూడా సక్రంగా లేదు, అక్కడ కంకర రాళ్ళు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాద సంఘటన కూడా అలాగే సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ టీం కూడా మొత్తం అక్కడ శాస్త్రవేత్తలు కూడా పరిశీలించారు. మొత్తం అంతా కూడా చూసినట్లయితే మొత్తం నిపుణులతోటి మొత్తం దర్యాప్తునంతా కొనసాగించామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే మాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి క్రైస్తవ సమాజం ఆందోళనకు గురి చేసింది. అనేక మంది పాస్టర్లు కూడా ఈ అనుమానాలను వ్యక్తం చేస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు. అలాగే ఆయనకి శాంతి కలగాలని చెప్పి కూడా ప్రదర్శనలు చేశారు. అలాగే వేగవంతంగా దర్యాప్తు చేసి వాస్తవాలు బయట పెట్టాలని కూడా క్రైస్తవ సంఘాల నాయకులు, అలాగే పాస్టర్లు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అదే వేగంగా పోలీసులు మొత్తం 30 మంది టీం తోటి
2 డిఎస్పీలు, అలాగే 3 సిఐలు, ఇతర 6 ఎస్ఐలు, ఇతర కానిస్టేబుల్ బృందాలతో కలిపి 30 మంది టీము, ఆ 6 టీములు 5 టీములుగా విభజించి మొత్తం సీసీ ఫుటేజ్ సేకరించి మొత్తం దాన్ని అంతా కూడా విశ్లేషించి మొత్తానికి ఈ దర్యాప్తుని చాలా వేగవంతంగా పూర్తి చేస్తారని చెప్పొచ్చు. అది ఈ రోజు ఏలూరు రేంజ్ ఐజీ మొత్తం వివరిస్తూ ఇది ప్రమాదం సాత్తు జరిగింది, ఇందులో ఎలాంటి అపోహలు లేవు, అనుమానాలు లేవు. అయితే ఎవరికైనా ఏదైనా అనుమానం ఉన్నా, అపోహలు ఉన్నా, ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టుగా ఏదైనా సాక్ష్యాలు ఉన్నట్లయితే తీసుకొచ్చి తమకు అప్పగించినట్లయితే ఆ సాక్ష్యాల ఆధారంగా మళ్ళీ దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. అయితే దాని మీద కూడా ఎవరు కూడా వచ్చినప్పటికి కూడా ఎవరు కూడా తమ దగ్గర సాక్ష్యాలు లేవని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కొంతమందిని విచారణ చేశాము, అనుమానాలు వ్యక్తం చేసిన వారిని కూడా పిలిచి మాట్లాడేము కూడా ఐజీ అశోక్ కుమార్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ కూడా మళ్ళీ దీన్ని ఒక రాద్ధాంతం చేయడానికి కానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి కానీ, లేకపోతే ఈ జరిగిన విచారణ మీద ఏదైనా అనుమానాలు ఉంటే వచ్చి మాట్లాడవచ్చు, కానీ ఆ అనవసరమైన పోస్టులు కానీ, రెచ్చగొట్టే విధానంగా కానీ సోషల్ మీడియాలో పోస్టులు కనుక పెట్టినట్లయితే చాలా చట్టపరంగా మాత్రం చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. అయితే ఇప్పటి వరకు ఈ ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిని రకరకాలుగా సోషల్ మీడియాలో పెట్టిన కొంతమందిని పిలిచి మాట్లాడారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన 11 మంది మీద కేసులు కూడా నమోదు చేశారు, ఒకరిని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇవన్నీ కూడా చూసినట్లయితే ఏది ఎవరు ఆరోపణ చేసినా వారందరినీ విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినప్పుడు వారి ఆధారాలు ఏమున్నాయో ఇవ్వమంటే అడిగితే ఆధారాలు లేవు, ఇలాగ అనుకుంటున్నారని చెప్పి మేము కూడా అనుకున్నాం, మేము కూడా ఇలాగ అనుకుని భావించి చెప్పాం, అలాగే మీడియా వారు అడిగారు కాబట్టి చెప్పామన్నట్టుగా కూడా చెప్పారని చెప్పి కూడా ఐజీ అశోక్ కుమార్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే పాస్టర్ ప్రవీణ్ ఈ అనుమానాస్పద మృతి వెనకాల విచారణ జరిగినప్పుడు దాదాపుగా సీసీ ఫుటేజ్ 400 కెమెరాల నుంచి సీసీ ఫుటేజ్ సేకరించారు. ఈ నేపథ్యంలో దాదాపు 90 నుంచి 100 మందిని విచారణ చేశారు. అలాగే సంఘటనా స్థలం దగ్గర ఉన్న మొత్తం ఆసుపత్రి కానీ, ఆ పెట్రోల్ బుక్ దగ్గర నుంచి కానీ అక్కడ కూడా విచారణ చేశారు. అలాగే అనుమానాలు వ్యక్తం చేసిన వారిని ఎవరెవరైతే ఉన్నారో వారిని కూడా పిలిచి మొత్తం విచారణ చేసిన పరిస్థితి ఉంది. అందరి దగ్గర కూడా రికార్డెడ్ గా స్టేట్మెంట్ అన్ని తీసుకున్న తర్వాత వారి డౌట్లు ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ ఇవ్వడానికి కూడా కొంతమంది వెనకాడారు. ఇలాంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ పరిస్థితిని అంతా వివరించాం. అక్కడ కూడా పోలీసుల నుంచి ఆ సిట్ బృందం నుంచి వాళ్ళని కూడా విచారణ చేశాం. పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాత వారు కూడా ఈ విచారణకి సహకరించారు. ఏపీ పోలీసులు చేస్తున్న దర్యాప్తుకి కుటుంబ సభ్యులు కూడా పూర్తి మద్దతు ఇచ్చారు. వారు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారని చెప్పి కూడా ఐజీ అశోక్ కుమార్ చెప్పిన పరిస్థితి. ఏదైనా మొత్తం పాస్టర్ ప్రవీణ్ ఈ గత నెల 24వ తేదీన రాజమండ్రి రోడ్లు కొత్తమూరు దివాన్ చెరువు అలాగే ఈ హైవే మీద జరిగిన ఈ ఘటన మొత్తానికి పోలీసులు అయితే ఛేదించారని చెప్పొచ్చు. ఇక మీదట ఈ కేసు దర్యాప్తు పూర్తయింది, ఇక ఈ రోజుతోటి కేసు దర్యాప్తు పూర్తి చేసినట్టేనని చెప్పి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక దీని మీద ఎవరైనా ఏదైనా ఉంటే కనుక వచ్చి నేరుగా కలిసి మాట్లాడాలి తప్ప ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కుదరదు. ఆ చట్టపరంగా కూడా మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా ఐజీ అశోక్ కుమార్ హెచ్చరించిన పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ శ్రీరామూర్తి.